నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈరోజు ఎపిసోడ్లో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే లైవ్లో జరిగిన కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారు అలాగే దివ్య వీళ్ళిద్దరూ నిజంగా ఆయన ఎంత దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నా దివ్యకి ఎందుకు అర్థం కావట్లేదన్న పాయింట్ ఇక్కడ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సో ఇక నిన్న నామినేషన్లో చాలా క్లియర్గా చెప్పాడు, నీ టోను మార్చుకోవాలమ్మా. సో ప్రతి దాంట్లో నా విషయంలోకైతే నువ్వు దూరొద్దు అన్నట్టుగా చెప్పేశాడు. ఇక ఈయన కూడా ఏంటంటే కొన్నిసార్లు దూరంగా ఉండాలనుకున్నా కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి కాలేదో బాగలేక కుంటుతూ ఉంటుంది. ఇక దాన్ని ఇమిటేట్ చేసి చూపిస్తుంటాడు సంజన గారి దగ్గర. ఇక అది అమ్మాయి చూసి ఓకే ఏంటి నన్ను ఇమిటేట్ చేస్తున్నారా అని చెప్పేసి ఓకే అనుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఆ అమ్మాయి ఈ ఏజ్ గురించి ఏదో ఒక మాట మాట్లాడితే ఆయన తీసుకోలేకపోయాడు. ఏంటి నీకు ఇదే కదా చెప్పింది, ఇలా నన్ను అనద్దనే కదా నీకు నామినేట్ చేసి మరీ చెప్పింది, అయినా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పి మళ్ళీ ఇక్కడ తగాదా. ఇక్కడ వీళ్ళిద్దరికి ఏమైపోతుందంటే ఈయన కాస్త దూరంగా ఉన్నా ఇప్పుడు అమ్మాయి వచ్చి రండి కూర్చోండి, ఇట్లా ఈ షర్ట్ వేసుకున్నారా, ఈ బట్టం పెట్టుకోండి, ఈ టోన్ అనేది ఈ వాయిస్ అనేది అదే ఈ వాయిస్ కానివ్వండి ఆ కమాండింగ్ అనేది ఎవరికి నచ్చట్లేదన్న విషయం చాలాసార్లు అందరూ చెప్తున్నా కానీ ఎందుకో ఈ అమ్మాయి మార్చుకోలేకపోతుంది. ఇక లాస్ట్ వీకే తను ఎలిమినేట్ అయితే అవ్వాల్సింది, కాకపోతే ఇక ఇమ్మాన్యుయల్ అయితే తన ఆ పవరాస్త్రాన్ని వాడి ఉంచాడు. ఇక ఈ ఉన్న కొన్ని రోజులైనా కానీ అంటే తర్వాత ఎలిమినేట్ అవుతుందో లేకపోతే ఏం జరుగుతుందో అనేది మనకు తెలియదు. కాకపోతే ఉన్నన్ని రోజులు ఇంకా ఆయన్ని వదిలేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆయన నిజంగానే కొద్దిగా తనకు దూరంగా ఉంటూ హ్యాపీగా ఇప్పుడు సంజన గారితో కొన్ని అంటే నవ్వుకోవడం కానివ్వండి, షేర్ చేసుకోవడం కానీ ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు కొన్ని విషయాలు వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో భరణి అన్నా లేకపోతే లయన్ అన్నా అని వాళ్ళు అనుకుంటూ ఏం సంజన పాప ఇట్లా అని ఇమిటేట్ చేసి ఈరోజైతే చాలా బాగా అనిపించింది. ఆ ఎపిసోడ్లో ఆ వాకింగ్ చేస్తూ ఉంటే తను నవ్వుతూ సంజన గారు నవ్వుతూ ఉంటే నిజంగా భరణి గారి ఫేస్లో కూడా నిజంగా రియల్ హ్యాపీనెస్ అనేది చాలా బాగా కనిపించింది, చాలా బాగా అనిపించింది ఎపిసోడ్లో కూడా. ఇక ఆయన అలా ఉంటున్నప్పుడు ఈ అమ్మాయి ఇలా మాట్లాడడం ఆయన్ని ఇరిటేట్ చేయకుండా ఉంటే బాగుందని నాకైతే అనిపించింది, ఎందుకు ఈ అమ్మాయి మారట్లేదు అనేది. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇక రీతు గురించి కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటి డిమాన్ వచ్చేసి చెప్పాడన్నా నాకు వెళ్ళి నీ రీతుతో సారీ చెప్పు అని అంటే ఏంటి నీకు వచ్చి రియల్గా చెప్పాడు అంటే డైరెక్ట్గా చెప్పాడా సారీ చెప్పనంటే అవునన్నా చెప్పాడు కానీ నేను చెప్పనన్నా. ఎందుకు చెప్పాలన్నా, వాళ్ళు చేసేదే కదా నేను చెప్పాను. నైట్ ఇద్దరు కూర్చుంటున్నారనే కదా నేను అన్నాను, ఇంకేమన్నా తప్పన్నానా? చూడండి మరి నేను తప్పనుంటే నేనన్న నామినేషన్స్ జరిగిన తర్వాత నుంచి వాళ్ళు నైట్ అసలు కూర్చోవట్లేదు. మరి వాళ్ళది ఏం తప్పు లేనప్పుడు వాళ్ళు కూర్చోవచ్చు కదా. నా నామినేషన్కి భయపడి వాళ్ళు ఎందుకు కూర్చోవట్లేదు అంటే అక్కడ కూర్చోవడం తప్పనే కదా. అదే కదా నేను నామినేట్ చేశాను. నేను ఎందుకు చెప్తానన్నా, నేను చెప్పను. వాళ్ళు చేసేదే నేను చెప్పాను, అంతకు మించి నేను ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడలేదు. అందుకే నేను చెప్పను పో అని చెప్పాను. ఫస్ట్ అమ్మాయి నాకుతో చెప్తే నేను చెప్తాను, నా విషయానికి వస్తే నేను ఇట్లాగే ఉంటానని కూడా చెప్పాను అని చెప్తుంది డైరెక్ట్గా. అంటే ఇది ఎంత మంది చెప్పినా ఈమె చెప్పలేదంటే నిజంగానే అక్కడ ఆమె చూసిందే చెప్పింది. చాలామంది ఎందుకో దీన్ని వేరుగా ప్రొజెక్ట్ చేసేదానికి చాలా ట్రై చేస్తున్నారు. మరి చూడాలి అసలు ఏం జరిగిందనేది వీకెండ్ వరకు ఉంటే కానీ మనకైతే అర్థం కాదు. ఎందుకంటే మనకు కొన్ని చూపిస్తారు, అక్కడ లైవ్లో కొన్ని జరుగుతున్నాయి, ఇంకొన్ని అయితే మరీ కట్ చేసేస్తున్నారు. అసలుకి నిజంగా లైవ్ చూడాలంటే మాత్రం చాలా విజుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి మీదే ఫోకస్ అయిపోతుంది, ఇంకా మిగిలిన వాళ్ళు అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా వాళ్ళ వాయిస్లు కూడా వినిపించట్లేదు. కానీ ఒక్క విషయం అయితే చెప్పాలనిపిస్తుందండి, ఈసారి అసలు ఈ ఇన్పుట్స్ వల్ల లేకపోతే ఫస్ట్ నుంచి ఎవరు విన్నర్ అనేది బాగా అందరూ చెప్పి అసలు ఈ షో మీద ఇంట్రెస్టే తగ్గిపోతూ వచ్చేస్తుంది రాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ డైరెక్ట్గా చెప్పేస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ హింట్స్ అనే కానీ ఏదైనా కానివ్వండి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అనుకుంటూనే వస్తున్నారు, ఈమె లేకపోతే ఈయన, ఇంతే ఈ ఇద్దరే ఆ టాప్ 1 and 2 ఇంకెవరూ లేరనేది ముందుగానే రివీల్ అయిపోతే నిజంగా షో చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ విన్నర్ తెలిసిపోతున్నప్పుడు ఏముందిలే అబ్బాయి, ఇంక ఎవరు ఏం ఆడితే ఏముంది, ఎవరు ఏం చేస్తే ఏముంది, విన్నరు రన్నరు ఆల్రెడీ ఫిక్స్. ఇక థర్డ్ పొజిషన్లో కూడా ఇంకొకరు ఫిక్స్. ఇక 4-5 పొజిషన్లే కదా, ఎవడో ఒకడు వస్తే పోతాడు, మనకేంటి అన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. ఇప్పుడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళు ఆట అయితే ఆడుతున్నారు కానీ ఇక్కడ కూడా ఏమవుతుంది అస్సలు ఇంట్రెస్టింగ్ అనేది రావట్లేదు. సో చూసేదానికి ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి
కూడా ఆడినా వాళ్ళకి పెద్ద ప్రయోజనం లేదు. వీళ్ళు ఆడి ఓడిపోతే వీళ్ళకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఒకవేళ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళలో ఇద్దరిని సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టుంటే అది సూపర్గా ఉండేదని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ కూడా చేసేయండి. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్స్ కూడా అస్సలు చేయట్లేదు. మీరు లైక్స్ చేస్తేనే వేరే వాళ్ళు చూసేదానికి కూడా కొద్దిగా రీచ్ అయితే పెరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ మధ్యలో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇక నెక్స్ట్ ప్రేరణ వచ్చిన తర్వాత ప్రేరణ మాత్రం అస్సలు ఎంత టాకిటివ్ అనేది మనకు అందరికీ తెలుసు. చక్కగా మాట్లాడుతుంది అందరితో. అసలుకి ఎక్కడ అంటే వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళ పాత వాళ్ళు అనేది ఏమీ లేదు. చక్కగా గేమ్ కూడా సూపర్గా ఆడింది కదా. తనూజ కూడా ఇక్కడ చాలా బాగా ఆడింది. సో బాగా ఇద్దరు కాంపిటీషన్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా, కానీ లాస్ట్ లెక్క కూడా మనకు కొన్నిసార్లు ఫేవర్ చేయాలి అంటారు కదా, ఇదేనేమో అన్నట్టుగా అనిపించింది ఆ బాల్ వేయడంలో. సో కొద్దిగా మిస్ అయితే అయిపోయి ప్రేరణ అయితే గెలిచింది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ దివ్య పైన నుంచి ఆల్రెడీ నీట్గా చెప్పింది, బాల్స్ తీసేటప్పుడు విసిరేయద్దు, కిందకి వేసుకోండి, అంటే మీరు దిగేటప్పుడు కష్టమవుతుందో కిందకి వేసుకోండి అని చెప్పింది. ఇక్కడ తనూజ దూరంగా వేసింది. ఓకే, దాని గురించి కూడా ఏం పెద్ద విషయం అయితే ఏం కాదు. మొత్తానికైతే తను ఓడిపోయింది. ఇక్కడ గేమ్ మాత్రం గివ్ అప్ ఇవ్వకుండా చాలా బాగా ఆడింది. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది తనూజాలో. కాకపోతే తనూజాలో నచ్చని విషయం ఏంటంటే అందరూ తన చుట్టూరే ఉండాలి, అందరూ తననే పొగడాలి, అందరూ తనకే ఫ్రెండ్స్ అవ్వాలి, నా ఫ్రెండ్స్ ఇంకెక్కడికే వెళ్ళకూడదు అని ఇలాంటి స్వభావం. అందరూ నా గురించి మంచిగా చెప్పాలి, ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా నా గురించే పొగడాలి అన్నట్టుగా కొన్ని ఉంటుంది. వేరే వాళ్ళని పొగిడినా కొద్దిగా ఈ అమ్మాయి ఫీల్ అయిపోవడము. సో ఇక నా గురించి చెప్పలేదు. ఇప్పుడు మానస్ గారు వచ్చిన తర్వాత ఏంటి వచ్చిన వాళ్ళంతా రీతుకో ఇమాన్యుయల్కో లేకపోతే వాళ్ళకి వీళ్ళతో మాట్లాడుతున్నాను, నాతో ఎవరు మాట్లాడలేదు, నా గేమ్ ఎలా ఉంది అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళంతా నువ్వు టాప్ అమ్మా అని చెప్పేస్తుంటారు. ఇంకేం చెప్పాలి మీ గురించి, మీరు మార్చుకునే దానికి ఏముంది. మీరు కొంచెం ఇరిటేషన్ తగ్గించుకొని కెప్టెన్ అయిన తర్వాత ఎలా ఉన్నారో అలాగే కూల్గా ఉంటూ ఉండండి అని చెప్పేశాడు మానస్. ఇక నిన్నో ఈరోజో ఎవరికో కానీ ఇక తనుజ నీకు కప్పు కాకుండా ఇంకెవరికి వస్తే బాగుండు అన్న క్వశ్చన్ వేస్తే ఇక ఆలోచించి పవన్ కళ్యాణ్ పేరైతే చెప్పేస్తుంది. వాడు ఫస్ట్ నుంచి కష్టపడుతూ వస్తున్నాడు. సో యాజ్ అ ఫ్రెండ్గా నేనైతే ఫస్ట్ నుంచి అదే చెప్తూ వచ్చాను. సో ఇక నువ్వు నన్ను దాటుకొని వెళ్ళి కప్పు తీసుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందని నిజంగా ఈ మాట చాలా బాగా అనిపించింది. ఇక వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఎప్పుడు నువ్వా నేనా అనే తట్టుగా కాకుండా ఇద్దరు ఒకే విధంగా వెళ్తున్నారు. అంటే కళ్యాణ్ తనుజాని డిస్టర్బ్ చేయడు గేమ్ విషయంలో, అలాగే తనుజ కళ్యాణ్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే తనుజాలో నచ్చే పాయింట్, సో తను అనుకున్న ప్రతి పాయింట్ ఇది సేఫ్ గేమ్ అని కొంతమంది అనుకోవచ్చు, లేకపోతే అమ్మాయి గేమ్ ఆడే విధానము ఇలాగా చూపిస్తుంది అని అనుకోవచ్చు. తనుజ చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పేస్తుంది. దాని తర్వాత వాళ్ళతో వెళ్ళి మళ్ళీ మంచిగా కూర్చొని మాట్లాడేసి సార్ట్అవుట్ చేసుకుంటుంది. ఇది ఈ అమ్మాయి ఏంటంటే నామినేషన్స్లో పెట్టాల్సిన ప్రతి పాయింట్ పెడుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళంతా పాయింట్స్ చాలా బాగా పెడతావు, నువ్వు అనుకున్న ప్రతి పాయింట్ పెట్టేస్తావు అని చెప్తారు. ఇక్కడ ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు ఏంటంటే పాయింట్స్ పెట్టడానికి ఆలోచిస్తారు. అయ్యో మళ్ళీ ఈ అమ్మాయి బాధపడుతుందేమో, మళ్ళీ ఈ అమ్మాయితో ఎలాగా అని చెప్పి ఇలా బాధపడుతూ కూర్చుంటారు కదా. అందుకే వీళ్ళకి ఓట్స్ అయితే తగ్గిపోతున్నాయి. కానీ ఈ అమ్మాయి ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గుండాలో ఈ అమ్మాయికి బాగా తెలుసు కాబట్టి చాలా చక్కగా తన గేమ్ని అయితే ఆడుకుంటూ పోతుంది. ఇక హారిక అయితే అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి అభిజిత్తో పోల్ చేస్తుంది ఆ అమ్మాయిని. ఇక నిజంగానే సంజన గారి గురించి ఇక్కడ చెప్పాలి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నిజంగా మీరు ఫిజికల్ టాస్క్ ఆడలేదేమోనని అనుకుంటున్నారు కొంతమంది, కానీ ఈమె ఆడిన మైండ్ గేమ్ అలాగే గేమ్ చేంజింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని మానస్ అన్నాడు, అలాగే హారిక, నెక్స్ట్ గౌతమ్, ఇక ప్రియాంక, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆమె గురించి చాలా బాగా చెప్పారు. మీరు గేమ్ ఆడట్లేదని ఎవరంటారు, అసలు మీరు స్టార్ట్ చేసిందే మీరు. సో మీ మైండ్ గేమ్ మీరు కానీ అనుకుంటే గేమ్ని ఎలా చేంజ్ చేయగలరో మీకు బాగా తెలుసు. నిజంగా సూపర్ అని చెప్పేసి పొగుడుతున్నప్పుడు పక్కన వాళ్ళకి ఏంట్రా బాబోయ్ మనమేమో గేమ్ ఆడలేదని చెప్పి ఆమెని నామినేషన్స్ చేస్తున్నాం, మరి వీళ్ళంతా ఏంటి ఇలా చెప్తున్నారు అని చెప్పి చాలామంది చాలా ఆశ్చర్యపోయారు. ఇక నెక్స్ట్ మానస్ అయితే ఒక మాట చెప్పాడు అందరికీ కూడా, నామినేషన్స్ అనేవి చాలా గట్టిగా వేయాలి. ఊరికే ఏదో సిల్లీ పాయింట్స్ తీసుకొచ్చి ఊరికే ఆమె నన్ను సుమ్ము అంటుందని చెప్పి, లేకపోతే ఏదో జస్ట్ ఫర్ ఫన్ కోసము ఏదో వేయాలి కాబట్టి వేయడం, ఇలాంటివి చేస్తే
బాగుండదు. ఎందుకంటే నామినేషన్స్ అనేవి ప్రతి ఒక్కరు చూసి వాళ్ళ ఒపీనియన్స్ పెట్టినప్పుడే పక్కన ఆడియన్స్ కూడా వాళ్ళకి కనెక్ట్ అవుతారు. సో కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి అని అయితే చెప్పేశాడు. ఇక నెక్స్ట్ డేమాన్, పవన్, రీతు వీళ్ళిద్దరు అయితే ఇక్కడ కూడా ఒక టాస్క్ ఇస్తుంది ప్రేరణ. సో నువ్వు కెప్టెన్ని తిట్టాలి అని చెప్పి ఇక అక్కడ తన మనసులో మాటని చెప్పేసి నువ్వు నాతో ఒకలాగా వేరే వాళ్ళనేమో మంచిగా చెప్పడము, నాకు మాత్రం ఒకలాగా చెప్పడం ఇవన్నీ నాకు నచ్చట్లేదు. అందరితో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండని చెప్పి చెప్తాడు. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా దివ్యతో చెప్తాడు, నేను ఏం చెప్పినా ఎందుకో నన్ను అసలు అర్థం చేసుకోదు, ఎందుకో అరుస్తూ ఉంటుంది, అందరికీ నేనే చులకన అయిపోతున్నాను, నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేను ఏం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక దివ్య కూడా అదే చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.